Guys, my name is Imran and you are watching Star Data Labs YouTube channel. Guys, welcome to Power BI interview question and answer series September 3/30. అంటే 3 డేస్లో మీకు 3 వీడియోస్ అయితే వచ్చేసినాయి. ఎవ్రీడే మీకు మార్నింగ్ 9 o'clock కల్లా వీడియో అయితే వస్తుందండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే మనకు ఫ్రీక్వెంట్ లాస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కొంచెం ఈజీ కాకుండా కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్స్ నేను చూపిస్తున్నాను ప్రతి వీడియోలో ట్రై చేస్తున్నాను కదా. సింపుల్ క్వశ్చన్ మీకు ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద ఛానల్, బట్ కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో దాని మీద అనేది వీడియో చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియో గురించి తెలుసుకుందామండి, ఓకేనా. సో ఏం లేదండి, ఈ వీడియోలో మనకి రిక్వైర్మెంట్ ఇస్ టు ఫైండ్ అవుట్ మమ్మల్ని ఇంటర్వ్యూలో మనల్ని ఇలా అయితే అడగవచ్చు. అండ్ రియల్ టైంలో కూడా ఇది ఫ్రీక్వెంట్లీ ఇష్యూ సినారియో అండి, ఓకేనా. సో రిక్వైర్మెంట్ ఫైండ్ అవుట్ ఇయర్ ఓవర్ ఇయర్ బై రేటింగ్ ఏ డాక్స్ మెజర్. అంటే సో ఏం లేదండి, ఈ 2011కి 2012కి ఎంత ఇయర్ పర్సెంటేజ్ చేంజ్ ఉంది. సో ఇక్కడ మనకి -60.8 అనేది మనకి డౌన్ అయిందనమాట సేల్స్. ఇంత సేల్స్ మనకి ఇంత పర్సెంట్ ఆఫ్ సేల్స్ మనకి పడిపోయినాయి. దాని తర్వాత 12కి 13కి 180.687% సేల్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయినాయి. సో ఇట్లా మనకి ఇయర్ ఓవర్ ఇయర్కి ఎంత మనకి పర్సెంటేజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. కంపల్సరీ క్వశ్చన్ అండ్ రియల్ టైంలో కూడా బాగా యూజ్ చేసే సినారియో అంటే, ఓకేనా ఇది. సో మనం డెమో అయితే చూద్దాం. డెమో చూస్తే మనకి క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఓకే, సో డెమో అయితే చూద్దాం. సో డెమోకి వెళ్ళే ముందు, సో మీరు ఎవరైనా నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే యూ కెన్ కనెక్ట్ మీ డైరెక్ట్లీ ఆన్ టాప్ మీట్ అండి. సో డిఫరెంట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, లైక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్, 1-to-1 mentorship, career guidance, mock interview and resume review with all affordable prices. You can able to see all my ratings, సో ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళైతే రేటింగ్స్ ఇచ్చారు, ఓకే. యూ కెన్ గో టు దిస్, ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద డెమో. ఓకే, సో ఇదండి. ఓకే, లెట్ మీ ఇది అరేంజ్ చేస్తాను, అలాగే మళ్ళీ ఇది కనిపిస్తూ ఉంటుంది. వెర్ ఇస్ ఎరేజర్? ఓకే, దేర్ యూ గో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద డెమో. ఓకే, సో మనకి డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయండి. ఇయర్స్ దాని యొక్క సేల్స్ దీని యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని అంతే ఇయర్కి అంటే 2011కి 2012కి ఎంత పర్సంటేజ్ అనేది మనకి చేంజ్ అయింది, అదర్ పాజిటివా నెగిటివా, సో ఎంత చేంజ్ వచ్చిందో మనకు తెలుసుకోవాలి. సో దీనికి వెళ్ళే ముందు మనం శాంపుల్గా ఒకటి ఎక్సెల్ నేను మీకు చూపిస్తానండి. ఇది 2020 సేల్స్ 1000 వచ్చినాయి, 2021 సేల్స్ 2000 వచ్చినాయి. సో మనకి ఇక్కడ మనకి చూడగానే మనకి జనరల్గా యూజింగ్ కామన్ సెన్స్ ఉపయోగిస్తే కానీ మనకి ఎంత ఇంక్రీజ్ అయింది మనకి సేల్స్, ఒక 1000 ఉన్న కాస్త 2000 అయినాయి. అంటే మనకి సేల్స్ మనకి డబుల్ అయినాయి. అంటే మనకి 100% మనకి సేల్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి, ఇజంట్ ఇట్. సో మన సేల్స్ మనకి 100% ఇంక్రీజ్ అయినాయి, అంతే కదండి. 1000 ఉన్న సేల్స్ 2000 అంటే డబుల్ అయిపోయింది మనకి, అంటే 100% ఇంక్రీజ్ అయింది. సో దీనికి ఫార్ములా అంటే ఏం లేదండి, ఇదే ఫార్ములా మనం అక్కడ యూటిలైజ్ చేద్దాం, ఓకేనా. సో మెర్జ్ అండ్ సెంటర్ ఇయర్ ఓవర్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్, ఓకే, డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ ఇంటూ 100, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్, చాలా ఈజీ అంటే, ఓకేనా. కాకపోతే ఇక్కడ బ్రాకెట్ పెడతాం, అంటే ఇది ఎక్సెల్ అని నేను మీకు చూపిస్తాను, దాని ఇమీడియట్లీ నేను పవర్ బిలో కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు మనకి కరెంట్ ఇది మనకి 100 అనేది రావాలి, ప్రూవ్ అవ్వాలి, అంతే కదా. మనకి ఇప్పుడు కరెంట్ ఇయర్ ఏంటంటే అంటే ఇది B5 ఇస్ అవర్ కరెంట్ ఇయర్. సో ఈజ్ ఈక్వల్ టు B5 బ్రాకెట్ రాస్తాను, ఓకేనా. B5 ఈజ్ మై కరెంట్ ఇయర్. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ ఎంతండి, ఓకే, B4 ఈజ్ మై ప్రీవియస్ ఇయర్, ఓకే, డివైడెడ్ బై దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ ఎంత అండి, ప్రీవియస్ ఇయర్ ఇస్ నెక్స్ట్ B4, ఓకే, ఇంటూ 100. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 100% అయితే మనకి ఇంక్రీజ్ అయింది, ఓకే. ఇయర్ ఓవర్ ఇయర్ పర్సెంట్ మనకి 100 అయితే మనకి ఇంక్రీజ్ అయిపోయింది, అంతే కదా. మనకి చూడండి, కరెంట్ ఇయర్ 2000 మైనస్ 1000 అంటే 1000 డివైడ్ బై ప్రీవియస్ అంటే 1000. సో 1 ఇంటూ 100%. సో మనకి 100% సేల్స్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇది మనకి ఎక్సెల్లో సేమ్ థింగ్ మనం పవర్ బిల్ అయితే ప్రూవ్ చేద్దామండి, ఓకే. సో ఓపెన్ పవర్ బిఐ డెస్క్టాప్, ఓకే. సో ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ ఇయర్, దాని తర్వాత సేల్స్. సో మనకి 2 వేస్గా రాద్దాం, ఓకేనా. 2 వేస్గా మనం రాయొచ్చు. ఫస్ట్ మెథడ్ రాస్తుందా, న్యూ మెజర్ మెథడ్ 1. సో మెథడ్ 1 ఈజ్ ఈక్వల్ టు రాస్తారండి, మెథడ్ 1, ఓకే. మెథడ్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో వేరియబుల్ విఆర్ రాస్తాను, వేరియబుల్స్ యూజ్ చేసి సివి అంటే కరెంట్ ఇయర్ అండి, ఓకే. కరెంట్ ఇయర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సేల్స్ ఆల్రెడీ మెజర్ అయితే ఉంది, ఓకే. సో నెక్స్ట్ వేరియబుల్ అండర్స్కో ప్రీవియస్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్, ఓకే, కామా సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. అంటే కదా మనకి ప్రీవియస్ ఇయర్ సేల్స్ కావాలంటే మనకి ఏంటి డాక్స్ ఫార్ములా ఒకటి ఉంది కదా మనకి, ఫంక్షన్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ టిమ్ డేట్లో డేట్ ఫంక్షన్, ఓకే, టిమ్ డేట్. సో దిస్ ఈజ్ 1 అండ్ నెక్స్ట్ మనకి రిటర్న్, ఓకే. సో ఇది తప్పు వస్తుంది, ఓకే, ఫైన్. సో రిటర్న్ చేయాలి మనకి ఫార్ములా ఏంటంటే మనకి, సో కరెంట్ ఇయర్ అంటే డివైడ్ చేయాలి కదా మనకి, డివైడ్ బై
కరెంట్ ఇయర్, ఓకే. సో కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్ వేరియబుల్, ఓకే. ప్రీవియస్ ఇయర్ ఏమి చేసే వేరియబుల్ ఇది యూజ్ చేసాం ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్ కామా ప్రీవియస్ ఇయర్, ఓకేనా. సో న్యూమరేటర్ ఏంది, కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్ కామా ప్రీవియస్ ఇయర్. సో అర్థమవుతుందా అండి, ఏం లేదు. న్యూమరేటర్ ఏంటి, సో కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ బై ప్రీవియస్ ఇయర్, ఓకే, ఇంటూ 100. దట్స్ ఆల్. సో మనకి అవుట్పుట్ అయితే రావాలని చూద్దాం, ఓకే. సో లెట్ మీ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ 1. చూసారా, మనకి అదే అవుట్పుట్ వచ్చింది. అండ్ అదే మనకి ఏదైతే ఇక్కడ చూసుకున్నామో మనకి ద సేమ్ అవుట్పుట్ మనకి ఇక్కడ వచ్చేసిందండి, ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మెథడ్ 2 చూపిస్తాను. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ కాకుండా ప్రీవియస్ ఇయర్ మెథడ్ కూడా మనం చూపిస్తాను, ఆ ఫంక్షన్లో చూపిస్తాను. మెథడ్ 2 METHOD మెథడ్ 2 ఈజ్ ఈక్వల్ టు సిమిలర్గా వేరియబుల్ CY ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సేల్స్, ఓకే. వేరియబుల్ PY ఈజ్ ఈక్వల్ టు, ఓకే, క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్, ఓకే, కామా ప్రీవియస్ ఇయర్. సో మనకి ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాలి కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ ఆఫ్ డేట్స్ ఏమి యూజ్ చేద్దాం మనం, డిమ్ డేట్ కదా, డేట్ కామా డేట్. ఇట్స్ ఆప్షనల్, ఓకే. ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది, ఓకే. వెరీ ఫైన్. సో రిటర్న్ సిమిలర్లీ మనకి డివైడ్, మనకి ఏముందండి డాక్స్లో మనకి డివైడ్ ఫంక్షన్ యూజ్ చేస్తే, సో న్యూమరేటర్ ఏంటంటే మనకి కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్. సో అండర్స్కో కరెంట్ ఇయర్ వేరియబుల్ మైనస్ ప్రీవియస్ ఇయర్ వేరియబుల్ మైనస్ ప్రీవియస్ ఇయర్ కదా, అండర్స్కో ప్రీవియస్ ఇయర్, ఓకే, కామా డినామినేటర్ ప్రీవియస్ ఇయర్, అంతే కదా. ఇదే కదా యాక్చువల్ యూజ్ చేసింది. కరెంట్ ఇయర్ ఇది కొన్ని ఇచ్చాను, కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్ బై ప్రీవియస్ ఇయర్ ఇంటూ 100. సిమిలర్లీ మనకి, ఓకే, ప్రీవియస్ ఇయర్ కదా, డివైడ్ బై ప్రీవియస్ ఇయర్, ఓకే, ఇంటూ 100. సో మనకి మెథడ్ 2 వేస్తే మనకి సేమ్ ఫార్ములా అయితే మనకి సేమ్ అయినా 2 మెథడ్స్లో మనం రాయొచ్చండి. ఫస్ట్ మెథడ్ ఈస్ యూజింగ్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అండ్ సెకండ్ మెథడ్ ఈస్ యూజింగ్ ప్రీవియస్ ఇయర్. బోత్ విల్ గివ్ ద సేమ్ అవుట్పుట్. కావాలంటే మీరు కావాలంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కావాలంటే ఇప్పుడే చూపిస్తాను. క్యాల్సీ ఓపెన్ చేస్తున్నాను, ఓకే. సో ఇక్కడ 2012 తీసుకుందామండి. 2012 మనకి కరెంట్ ఇయర్, 2011 ఇస్ ప్రీవియస్ ఇయర్, అంటే కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్ బై ప్రీవియస్ ఇయర్ ఇంటూ 100. సో మనకి -60.88 అయితే రావాలి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఓకేనా. ఒకసారి చూద్దాం. సో కరెంట్ ఇయర్ ఎంత అండి, 2012 కదా, 58,010,073.2652 మైనస్ ప్రీవియస్ ఇయర్ ఎంత అండి 69,78820.7074, ఓకే. నెక్స్ట్ డివైడ్ బై, ఓకే, 69 ప్రీవియస్ ఇయర్ కదండి, 69,78820.7074 ఇంటూ 100. సో -16.87. సో రౌండ్ ఆఫ్ అయితే -16.88. ఇదే మనకు వచ్చిన అవుట్పుట్. సేమ్ సిమిలర్గా అండి మీకు క్యాల్సియర్ అయితే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చేసింది. ఇలానే మనకి వర్కౌట్ అవుతుంది బిహైండ్ సీన్. మనకి ఎక్సెల్లో కూడా సేమ్ అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ కూడా మనకి సేమ్ అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఈ కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ రియల్ టైంలో కూడా ఇలాంటి సినారీస్ మీద వర్క్ చేస్తుంటాం, ఓకేనా. 2 మెథడ్స్లో చేయొచ్చు. వన్ ఈస్ త్రూ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, ద మెథడ్ 1, అదర్ మెథడ్ ఈస్ టు యూజింగ్ ప్రీవియస్ ఇయర్. సో ఇలా మీకు వేరియబుల్స్ యూజ్ చేసి కూడా రాయటం రావాలి, ఎందుకంటే వేరియబుల్స్ యూజ్ చేసి మీకు కోడ్ రీడబిలిటీ ఈజీగా ఉంటుంది, అండర్స్టాండ్ కూడా ఈజీగా ఉంటుంది. సో మనం ఇక్కడ జస్ట్ చేంజ్ చేసుకోవచ్చు ఈ వేరియబుల్స్ని ఇట్లానో ఇట్లా అండర్స్కో యూజ్ చేసి స్టార్టింగ్లోనూ ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఎట్లయినా రాసుకోవచ్చు వేరియబుల్ నేమ్స్, బట్ అండర్స్కో ఈజ్ ద గుడ్ ప్రాక్టీస్. రైటింగ్ అండర్స్కో ఇన్ ఫ్రంట్ ఈస్ ద గుడ్ ప్రాక్టీస్. ఇట్స్ అప్ టు యూ, ఓకేనా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ నెక్స్ట్ రేపు నేను వీడియో నెంబర్ 4 మార్నింగ్ 9 o'clock అయితే వస్తాను. థ్యాంక్ యూ.